సార్ చైనాలో కొత్తగా 125 రకాల వైరస్‌లు బయటపడ్డాయి సార్. అందులో 7 రకాల కరోనా వైరస్‌లే ఉన్నాయి. మనకు తెలుసు కరోనా 2019, 20 ఆ టైంలో అందరిని కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ఇళ్ళకే పరిమితం అయిపోయారు. సో, ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటపడి సాధారణ పరిస్థితులకు వచ్చేసిన ఈ టైంలో మళ్ళీ ఇటువంటి వైరస్‌లు బయటపడడం అనేది అందరిని కూడా ఆందోళనకు గురి చేస్తుంది. మరి ఇప్పుడు చైనాలో బయటపడిన ఈ 125 వైరస్‌లు ఏంటి? వీటి ప్రభావం ఏ రకంగా ఉంటుంది? మరి కరోనా వైరస్‌ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడొక 'నేచర్' అనే ఒక పత్రికలో ఒక నివేదిక బయటకొచ్చింది. ఆ నివేదిక ఆహ్, వైరాలజిస్ట్ ఎడ్వర్డ్ హోమ్స్ అనే ఒక వైరాలజిస్టు ఈ నివేదికను బయటపెట్టాడు. ఆయన మరికొంతమంది సైంటిస్టులు కలిసి చైనాలో ఒక ఫర్ ఫార్మ్ అంటారు. ఫర్ ఫార్మ్ అంటే ఈ ఉన్ని అంటారు కదా! ఊలు, ఉన్ని అంటారు కదా! అటువంటి జంతువుల్ని పెంచే ఫార్మ్‌ని ఫర్ ఫార్మ్ అంటారనమాట. ఫర్ ఫార్మింగ్ అంటారు. సో చైనా మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఉన్ని తయారు చేసే ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో ఆ జంతువులు కూడా ప్రధానంగా కొన్ని రకాల నక్కలు, మింక్ అంటారు. ముంగిసలాగా ఉంటది. మింక్ తర్వాత గినియా పిగ్స్, రాకూన్ కుక్కలు, కుందేళ్లు, సీల్స్ ఇలాంటి 50 రకాల వైల్డ్ యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ మామూలుగా మనం ముఖ్యంగా మహిళలు వాడే కొన్ని బ్యాగులు కావచ్చు, బట్టలు కావచ్చు, ఇవి దాదాపు ఎక్కువ భాగం ఈ ఫర్ నుంచి తయారైన వస్తువులే అన్నమాట. చైనా ప్రపంచవ్యాప్తంగా ఉండే ఫర్ ప్రొడక్షన్‌లో చైనా వాటా 80% ఉందని చెప్తున్నారు. చైనాలో ప్రాబ్లమ్ ఏందంటే దీని మీద ఈ జంతువుల్ని ఎలా ట్రీట్ చేయాలి? వాటి వ్యర్థాలను ఎలా డీల్ చేయాలి? వీటికి సంబంధించి రెగ్యులేషన్స్ పెద్దగా లేవు చైనాలో. యూరప్‌లో రెగ్యులేషన్స్ ఉన్నాయి. చైనా తర్వాత ఫర్ ఫార్మింగ్‌లో యూరప్ ఎక్కువ ఉంటది. ఫిన్లాండ్, డెన్మార్క్ ఇలాంటి దేశాలు యూరప్‌లో ఎక్కువ చేస్తుంటాయి. అయితే వాళ్ళ దగ్గర రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. యానిమల్స్‌కి ప్రొటెక్షన్ ఎలా ఉండాలి? ఆ యానిమల్స్‌ని ఇబ్బంది పెట్టకుండా ఎలా పెంచాలి? ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అమెరికాలో కూడా కొంతవరకు రెగ్యులేషన్స్ పర్వాలేదు. కానీ చైనాలో వరస్ట్‌గా ఉన్నాయని చెప్తున్నారు. గతంలో కూడా మనకు గుర్తుంటే ఈ కోవిడ్ వైరస్ దాన్ని ఏమంటారంటే సార్స్ కోవిడ్ 2 అంటారు. సిఓవి 2 ఈ ఈ రకమైన వైరస్ చైనాలో నుంచి ముఖ్యంగా గబ్బిలాల నుంచి వచ్చిందనేది ఇప్పటి వరకు సైంటిస్టుల దగ్గర ఉన్న సమాచారం. సో ఇప్పుడు ఒక వార్త ప్రపంచాన్ని భయపెడుతూ ఉంది. అదేంటంటే చైనాలో ఈ ఫర్ ఫార్మ్స్ లో జరిగిన రీసెర్చ్ లో జంతువుల్లో 125 రకాల వైరస్లు ఉన్నట్టుగా కనిపెట్టారనమాట వాళ్ళు. అంటే 2021 నుంచి 2024 వరకు 3 ఏళ్ల పాటు రీసెర్చ్ చేశారు. అంటే వందలాది జంతువుల్ని, ముఖ్యంగా చనిపోయిన జంతువుల్ని వాళ్ళు పరిశీలించారు. దాదాపు 461 జంతువుల్ని, చనిపోయిన జంతువుల్ని వాళ్ళు క్షుణ్ణంగా ఏ వైరస్లు ఈ జంతువుల్లో ఉన్నాయి అని పరిశీలిస్తే 125 రకాల వైరస్లు ఉన్నట్టు తెలిసింది. అందులో 36 రకాల వైరస్లు ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని కొత్త వైరస్. సో ఇందులో మళ్ళీ 7 రకాల వైరస్లు కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ కూడా సార్స్ కోవిడ్ 2 రకానికి చెందిన వైరస్లు కాదు. ఇవి కొత్త రకం వైరస్లు. ఇందులో 35 వైరస్లో 39 రకాల వైరస్లు జూనోటిక్ వైరస్లు. జూనోటిక్ వైరస్లు అంటే జంతువుల నుంచి మనుషులకి సంక్రమించే వైరస్లు. సో ఈ 125 రకాల వైరస్ల్లో 39 రకాల వైరస్లు జూనోటిక్ వైరస్లు. జూనోటిక్ వైరస్లు అంటే జంతువుల నుంచి మనుషులకి సంక్రమించే వైరస్లు. సో అందువల్ల ఇప్పుడు ఈ వైరస్లు మనుషులకు కానీ వస్తే పరిస్థితి ఏంటి అని ఒక భయభ్రాంతంలో ప్రపంచం మునిగిపోయింది ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత. అప్పుడు కూడా మనం చైనాలో కరోనా అంట అనుకున్నప్పుడు ఎవడు ఇక్కడ పట్టించుకోలేదు బిగినింగ్ లో. అదేందోలే చైనాలో అంట వాళ్ళు అన్ని తినేస్తా ఉంటారు, వాళ్ళకి వస్తాయిలే అనుకున్నారు. మనకెందుకు వస్తాయి అనుకున్నారు. తర్వాత అర్థమైంది మనకి ఆ కరోనా కోవిడ్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందో మనకి అర్థమైంది. ఇప్పుడు 125 రకాల వైరస్లు కనిపెట్టడం, అందులో 39 రకాల వైరస్లు జంతువుల నుంచి మనుషులకు వచ్చే రకాల వైరస్లు కావడం, అందులో 36 కొత్త వైరస్లు కావడం, అందులో 7 కరోనా వైరస్ల టైప్ కావడం, ఇది భయపడుతుంది. అందులో ప్రధానంగా ఏంటంటే మెర్స్ అనే ఒక
వైరస్ ఉంది. మెర్స్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటారు. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఈ వైరస్ కూడా చాలా డేంజర్ అని చెప్తున్నారు. అది కూడా ఈ జంతువుల్లో ఉందని చెప్తున్నారు. సో దీంట్లో హెపటైటిస్ 2 కానీ, జపనీస్ ఎన్సెఫాలైటిస్ కానీ, ఇలాంటి నోన్ వైరస్లు కూడా చాలా ఉన్నాయి. అట్లాగే అన్నోన్ వైరస్లు కూడా దీంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు చైనా మీద ప్రెజర్ తీసుకురావాలి. ఎందుకంటే రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఈ జంతువుల నుంచి ఉన్ని ఏదైతే వచ్చిందో దాని తయారీ వస్తువులు మనం కూడా వాడతాం. మన చైనాస్ గూడ్స్ మన ఇండియాలో విపరీతంగా ఉన్నాయని మనకు తెలుసు. బ్యాగ్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, అవన్నీ మనం కూడా వాడుతున్నాం. చాలా మంది వెజిటేరియన్స్ అంటారు, కానీ వాళ్ళు ఏదో రూపాల్లో నాన్ వెజ్ వాళ్ళ బాడీల మీదన వాళ్ళ సెంట్లు పూసుకుంటారు, కాస్మెటిక్స్ లో వాడతారు, రకరకాల జంతు సంబంధిత ఇవి వస్తున్నాయి. సో ఈ రకంగా మనకు ఇప్పుడు ఈ వస్తువులు వాడే వాటిలందరికీ కూడా ఒక భయం స్టార్ట్ అయింది. ఈ వైరస్లు చనిపోయినాయా లేకపోతే అవి క్యారీ అవుతున్నాయా అన్న ఇది కూడా ఉందన్నమాట. సో ఇది ఇప్పుడు చైనాని ఎలా కంట్రోల్ చేయాలి, ఎవరి మాట చైనా వినే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ కొన్ని కోట్ల జంతువుల్ని వాళ్ళు ఇలా చేసేస్తా ఉన్నారు. సో ఆ జంతువుల నుంచి ఓన్లీ 461 జంతువులు మాత్రమే వీళ్ళు ఇప్పుడు టెస్ట్ చేశారు. ఇంకా వాళ్ళ దేశవ్యాప్తంగా కానీ టెస్ట్ చేస్తే ఇంకా పెద్ద ఎత్తున వైరస్లు, రకరకాల వైరస్లు వాళ్ళు వదిలేస్తున్నారు ప్రపంచం మీదకి. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఇప్పుడు చర్చ. ఈయనేమంటాడంటే ఈ వైరాలజిస్ట్ ఎడ్వర్డ్ హోమ్స్ అసలు ఈ ఫర్ ఫార్మ్స్ ని ప్రపంచవ్యాప్తం కూడా బ్యాన్ చేయాలి, క్లోజ్ చేసేయాలి. ఈ పర్ఫార్మ్స్ నుంచే ఎక్కువగా వైరస్లు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఏ రకమైన కండిషన్స్ సరిగ్గా లేవు. అన్నీ కూడా చిన్న చిన్న కేజ్ అంటాం కదా, చిన్న చిన్న పంజరం లాంటి ఆ కేజీల్లో వీటిని బంధిస్తా ఉన్నారు. సో వాటి ఇన్హ్యూమన్ గా డీల్ చేస్తున్నారు ఆ జంతువులను కూడా. అట్లాగే ఏ రకమైన శానిటేషను, క్లీన్లీనెస్ ఫాలో కావట్లేదు. దానివల్ల వైరస్లు అనేవి ఈజీగా గ్రో అయ్యి ఒక జంతువు నుంచి ఇంకొక జంతువుకి వ్యాపిస్తున్నాయి. అక్కడి నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉంది. అలాగా ప్రపంచం అంతా మళ్ళీ ఒకసారి వైరస్లు మయం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద అత్యవసరంగా WHO కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు స్పందించి చైనా మీద ఒత్తిడి తీసుకొచ్చి చైనాలో రెగ్యులేషన్స్ని స్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ని బయటికి పంపించి కోవిడ్ మయం చేసి కొన్ని లక్షల మంది చనిపోవడానికి కారణమైనా కూడా వాళ్ళల్లో ఏమీ మార్పు రాలేదు. ఏ రకమైన జాగ్రత్తలు లేకుండానే మళ్ళీ సేమ్ పద్ధతిలో ఈ పర్ఫార్మింగ్స్ని వాళ్ళు చేస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. బట్ చైనా మాత్రం దీని పట్ల ఎటువంటి కేర్ తీసుకోవట్లేదు. వీళ్ళు వాటిని ఎకనామిక్ అనిమల్స్ అని కూడా పిలుస్తున్నారు. ఎకనామిక్ అనిమల్స్ అంటే వీటి ద్వారా ఆదాయం, వీటి ద్వారా లైవ్లీహుడ్ వస్తుంది కాబట్టి వీటిని ఎకనామిక్ అనిమల్స్ అని పిలుస్తున్నారు. 3.5 పెల్ట్స్ని చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది. పెల్ట్ అంటే ఆ స్కిన్ తీసేస్తాం కదా, ఆ స్కిన్ తీసేసిన వాటిని పెల్ట్ అంటారు. ఆ పెల్ట్ మార్కెట్లో కూడా 40% వరల్డ్ మార్కెట్ చైనా నుంచే వస్తుంది అన్నమాట. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే వైల్డ్ లైఫ్ యానిమల్స్ని, అంటే అడవి మృగాలను కూడా వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు దీంట్లో. సో వాటిలో నుంచే గతంలో కూడా అనేక వైరస్లు ఈ వైల్డ్ యానిమల్స్ నుంచే మనకి ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు కూడా వాటిలో నుంచి ఎక్కువ వస్తాయని చెప్తున్నారు. మరి ఇది చైనా వీళ్ళ మాట వింటుందా? ప్రపంచ సమాజం కమ్యూనిటీ, వరల్డ్ కమ్యూనిటీ చైనా మీద ప్రెజర్ చేయగలుగుతుందా? రెగ్యులేషన్స్ని